హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం లిస్ట్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం కొన్ని ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. సో, ఈ రోజు మిగతా ఫంక్షన్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దామన్నమాట. సో, దిస్ వీడియో ఈస్ అబౌట్ లిస్ట్ ఫంక్షన్స్. లిస్ట్ యొక్క ఫస్ట్ వీడియోలో నేను మీకు ఎంప్టీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించానన్నమాట. నేమ్స్ ఈక్వల్ టు సో, దిస్ ఈస్ హౌ యూ క్రియేట్ అన్ ఎంప్టీ లిస్ట్. ఇనిషియల్లీ దిస్ లిస్ట్ హాస్ నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్. ఒకవేళ మీరు దీని యొక్క లెంగ్త్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ గివ్ యూ 0. ఈ లిస్ట్ లోకి మనం 1 బై 1 నంబర్స్ అనేది యాడ్ చేద్దాం. నంబర్స్ ఆఫ్ నేమ్స్. యాడ్ చేయడానికి ద ఫస్ట్ ఫంక్షన్ that we are going to talk about is append. Append is a function which takes item of a list as a parameter and it adds this item at the end of the list. So ఈ ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఫస్ట్ we will write the list name names dot append. సో ఇక్కడ మీరు హవర్ చేసినట్లయితే this append function takes a parameter which is nothing but an item that we are going to add into our list. So I want to add Ravi. I'll add one more element names dot append Raju. ఇలా మనం append function యూజ్ చేసి లిస్ట్ కి ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఈ ఎలిమెంట్స్ అనేవి మనం ఎయిదర్ ఎంప్టీ లిస్ట్ కి యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇనిషియలైజ్ అయిన లిస్ట్ లో కూడా ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. Python lecture 36.py. Oh, I forgot to print this list. I'll print the list names. I'll rerun this program. See, Ravi and Raju అనేవి ఏ సీక్వెన్స్ లో అయితే మనం అపెండ్ చేస్తున్నామో అదే సీక్వెన్స్ లో లిస్ట్ లో అనేవి యాడ్ అయ్యింది. సో అపెండ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ లిస్ట్. ఎప్పుడైనా మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలనుకుంటే వి యూజ్ దిస్ అపెండ్ ఫంక్షన్. ఎలిమెంట్స్ ని ఎలా యాడ్ చేయాలో చూసాం. అదే ఎలా రిమూవ్ చేయాలో కూడా చూద్దాం. సో ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడానికి we have remove function. So the next function is remove. దీన్ని కూడా మనం లిస్ట్ యొక్క నేమ్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం అనమాట. నేమ్స్ డాట్ రిమూవ్. లెట్ మీ జస్ట్ అన్కమెంట్ దిస్ అపెండ్ స్టేట్మెంట్స్. లిస్ట్ లో 2 ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో రిమూవ్ ఇస్ అ లిస్ట్ ఫంక్షన్. ఇక్కడ చూసినట్లయితే రిమూవ్ ఫంక్షన్ మీద హవర్ చేస్తే ఇట్ టేక్స్ అ వాల్యూ. దీని డిస్క్రిప్షన్ చూసైతే రిమూవ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అ వాల్యూ. ఇప్పుడు మన లిస్ట్ లో ఒకే వాల్యూ మల్టిపుల్ టైమ్స్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు లెట్స్ టేక్ ఏజ్ అనే ఒక లిస్ట్ ఉంది. ఏజ్ అనే లిస్ట్ లో మల్టిపుల్ పర్సన్స్ కెన్ హ్యావ్ ఏజ్ 18, రైట్? అలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ రిమూవ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ 18 అనేది ఎక్కడైతే అక్కర్ అవుతుందో ఆ ఫస్ట్ అకరెన్స్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. మిగతా అకరెన్స్ అనేవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను రవి అనే నేమ్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఐ విల్ పాస్ రవి and then I'll print the names. I'll run this program. చూసారా, రవి అనే నేమ్ అనేది లిస్ట్ నుంచి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రవి అనే నేమ్ 2 టైమ్స్ యాడ్ చేస్తాను. నేమ్స్ డాట్ అపెండ్ రవి. ఇక్కడ రవి అనే నేమ్ 2 టైమ్స్ రిపీట్ అయింది. బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్, ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అకార్డింగ్ టు ద రిమూవ్ ఫంక్షన్ డిస్క్రిప్షన్ ఇది ఫస్ట్ అకరెన్స్ మాత్రమే డిలీట్ చేస్తుంది. ఫస్ట్ అకరెన్స్ అంటే 0th ఇండెక్స్ లో ఉన్న రవి మాత్రమే డిలీట్ చేస్తుంది. సో ఐ విల్ రన్ దిస్ వన్స్ అగైన్. చూసారా, 0th ఇండెక్స్ లో మనకి ఏదైతే రవి ఉందో అది డిలీట్ అయిపోయి లాస్ట్ ఇండెక్స్ లో ఉన్న రవి అనేది అలాగే ఉంది. సో దిస్ ఈస్ వాట్ రిమూవ్ ఫంక్షన్ డస్. ఇట్ రిమూవ్స్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద వాల్యూ ఇన్ అ లిస్ట్. సో లెట్స్ ట్రై టు పాస్ అ వాల్యూ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ లిస్ట్. లైక్ రాహుల్. కరెంట్లీ రాహుల్ అనే నేమ్ అనేది మన లిస్ట్ లో లేదు. సో ఇది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం. We are getting an error. It says that X is not in a list. సో రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏవైతే ఎలిమెంట్స్ లిస్ట్ లో ఉన్నాయో అవి మాత్రమే మనం డిలీట్ చేస్తున్నాం. అవి కాకుండా వేరే ఎలిమెంట్స్ పాస్ చేస్తే మనకి ఇలా ఎర్రర్ వస్తుంది. ఓకే, మనం ఎలా కనుక్కోవాలి ఆ ఎలిమెంట్ అనేది లిస్ట్ లో ఉందా లేదా అని చెప్పి? సో ఈ ఎర్రర్ ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే మెంబర్షిప్ ఆపరేటర్ ని యూజ్ చేయొచ్చు. సో ముందుగా రిమూవ్ చేసే ముందు మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నాం. వాల్యూ ఈక్వల్ టు రాహుల్. మనం ఏం చేద్దామంటే కండిషన్ అనేది చెక్ చేద్దాం. ఇఫ్ వాల్యూ ఇన్ నేమ్స్, ఒకవేళ రాహుల్ అనే నేమ్ అనేది నేమ్స్ లో ఉంటే గనక దెన్ వీ కెన్ రిమూవ్ దిస్. దిస్ ఈస్ ద మెంబర్షిప్ ఆపరేటర్. ఇన్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్ అన్నమాట. అదే లేదనుకోండి,
we can print f value is not there in names list. ఉంటే డిలీట్ చేస్తాం, లేకపోతే లేదని చెప్పి ప్రింట్ చేస్తాం. So this will make sure that we don't get this kind of error whenever we are running the program. Clear the screen, run the program. Chusara? It says Rahul is not there in names list. I'll update the value. Rahul ke badlu I'll give Ravi. ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అండ్ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, మై మిస్టేక్. ఇక్కడ నేను వాల్యూని యూజ్ చేయకుండా డైరెక్ట్ గా రాహుల్ అని యూజ్ చేస్తున్నాను. సో ఐ అప్డేట్ విత్ వాల్యూ. ఐల్ రన్ ఇట్ వన్స్ అగైన్. యా, రవి అనేది ఉంది కాబట్టి అది అనేది రిమూవ్ అయింది. రాహుల్ లేదు కాబట్టి ఇందాక అది రిమూవ్ అవ్వలేదు. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యూజ్ ద రిమూవ్ ఫంక్షన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. ద నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ కౌంట్. ఇప్పుడు మీరు లిస్ట్ లో ఏ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫర్ దాట్ యూ కెన్ యూటిలైజ్ ద కౌంట్ ఫంక్షన్. నేమ్స్ డాట్ కౌంట్. ఇక్కడ చూసినట్లయితే దీని మీద హవర్ చేస్తే ఇట్ టేక్స్ అ వాల్యూ అండ్ ఇట్ రిటర్న్స్ అన్ ఇంటీజర్. ఎన్ని టైమ్స్ ఆ వాల్యూ అనేది లిస్ట్ లో రిపీట్ అయింది, ఆ కౌంట్ అనేది మనకి ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి వి విల్ స్టోర్ ఇట్ ఇన్ అ వేరియబుల్. Count equal to, I want to know how many times Ravi is repeated, and I'll print the count. Two times అనేది Ravi repeat అయింది. So let's try with Raju. Raju అనేది one time repeat అయింది. Let's try with Rahul. Rahul అనేది మన లిస్ట్ లో లేదు కాబట్టి let's see what it gives. 0. లిస్ట్ లో ఉంటే కనుక అది దాని యొక్క కౌంట్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే కనుక 0ని రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ కౌంట్ ఫంక్షన్ వర్క్స్. ఇలా మీరు కౌంట్ ఫంక్షన్ ని యూజ్ చేసి మీరు ఏ వాల్యూ ఎన్ని టైమ్స్ అక్కర్ అయిందని చెప్పి చెక్ చేయొచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. ఇప్పుడు మీరు లిస్ట్ యొక్క కాపీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. లిస్ట్ ని కాపీ క్రియేట్ చేయాలనుకుంటే వాట్ యూ కెన్ యూజ్ ఇస్ we can use the copy function. So this is the next function that we are going to discuss. ఇప్పుడు మీరు నేమ్స్ అనే లిస్ట్ యొక్క కాపీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో కాపీ నేమ్స్ is equal to names dot copy. ఇది మనకి ఆ ఎలిమెంట్స్ అన్ని కొత్త లిస్ట్ లో కాపీ చేసి ఆ లిస్ట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మీరు హోవర్ చేసినట్లయితే కనుక రిటర్న్స్ ఎ షాలో కాపీ ఆఫ్ ద లిస్ట్. సో ఈ షాలో కాపీ గురించి మనం నెక్స్ట్ వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాపీ అంటే లిస్ట్ యొక్క కాపీ క్రియేట్ చేసి మీకు రిటర్న్ చేస్తుంది. యూ కెన్ ప్రింట్ ద కాపీ లిస్ట్. చూసారా, మనకి నేమ్స్ యొక్క లిస్ట్ యొక్క కాపీ అనేది ఇక్కడ స్టోర్ అయింది. ఇలా మనం కాపీ ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. ఇప్పుడు మీ దగ్గర 2 లిస్ట్స్ ఉన్నాయి, నేమ్ 1, నేమ్ 2. నేమ్ 1 లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, నేమ్ 2 లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు నేమ్ 1 లోకి నేమ్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. సో ఫర్ దట్ యూ కెన్ యూటిలైజ్ ఎక్స్టెండ్ ఫంక్షన్. ఎక్స్టెండ్. సో ఆల్రెడీ నేమ్ 1 లో మనకి 3 నేమ్స్ అనేవి ఉన్నాయి. నేమ్ 1. సో మనకున్న లిస్ట్ నేమ్ ఏంటి? నేమ్స్. నేమ్స్ 1 అని చెప్పి నేను ఇంకో లిస్ట్ క్రియేట్ చేసి ఇందులో నేను ఇంకా 3 మెంబర్స్ యొక్క నేమ్స్ అనేవి యాడ్ చేస్తాను. అర్జున్, అమీర్, అరుణ్. ఈ నేమ్స్ ని నేను యాక్చువల్ నేమ్స్ లిస్ట్ లోకి యాడ్ చేయాలి నేను. సో దానికోసం వాట్ ఐ కెన్ డూ ఇస్ నేమ్స్ లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేమ్స్ డాట్ ఎక్స్టెండ్. ఇందులో నేను నేమ్స్ ని పాస్ చేయొచ్చు. ఇలా ఒక లిస్ట్ ని పాస్ చేస్తే ఈ కరెంట్ లిస్ట్ లోకి ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఇఫ్ యూ హోవర్ ఓవర్ ఎక్స్టెండ్, it makes changes to the original list. It is not returning anything. So we don't need to store anything. So let's print the names list. చూసారా, కరెంట్ నేమ్స్ లిస్ట్ కి అట్ ద ఎండ్ లో అర్జున్, అమీర్, అరుణ్ అనే వాల్యూస్ అనేవి యాడ్ అయ్యాయి.
ఇలా మీరు ఒకవేళ ఒక లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ ఇంకో లిస్ట్‌లోకి యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ ఎక్స్టెండ్ ఫంక్షన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. ద నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ క్లియర్. ఇప్పుడు లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మీరు క్లియర్ చేయాలనుకుంటున్నారు. దానికి యూ కెన్ కాల్ దిస్ క్లియర్ ఫంక్షన్. Names dot clear. So you can hover over this. You can see clear function does not take any parameters. It returns nothing. It removes all the items from the list. I'll print the names. ఇది కంప్లీట్ గా లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసేస్తుంది అనమాట. చూసారా, ఆల్రెడీ ఉన్న లిస్ట్ లో ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసేసి మనకు ఒక ఎంటీ లిస్ట్ అనేది ఇచ్చింది. సో ఇవి 5 ఇంపార్టెంట్ లిస్ట్ ఫంక్షన్స్. సో ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో లెట్స్ జస్ట్ రివైజ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ అంటిల్ నౌ. సో ఈ వీడియోలో మనం 5 లిస్ట్ ఫంక్షన్స్ చూసామన్నమాట. ఫస్ట్ వచ్చేసి అపెండ్. అపెండ్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం కోసం. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి రిమూవ్. రిమూవ్ అనేది ఏం చేస్తుందంటే వాల్యూని పారామీటర్ గా తీసుకొని ఆ వాల్యూ ఫస్ట్ ఎక్కడైతే ఎక్కర్ అవుతుందో ఆ వాల్యూని అది డిలీట్ చేసేస్తుంది. నెక్స్ట్ వీ హావ్ సీన్ కౌంట్. కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది ఆ లిస్ట్ లో ఆ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్పి కౌంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాపీ ఫంక్షన్. కాపీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది ఆ లిస్ట్ యొక్క ఎగ్జాక్ట్ కాపీ మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ లోకి ఇంకో లిస్ట్ యొక్క వాల్యూస్ అనేవి యాడ్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ వీ హావ్ సీన్ క్లియర్ ఫంక్షన్. క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసేసి మనకు ఒక ఎంటీ లిస్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిస్ట్ functions. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.